ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్కసారిగా తగ్గిపోయిన వీటి ధరలు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు అయితే కనుక ఒక్కసారిగా పతనమైపోయాయి. టమాటా ధర రైతులను ఊరిస్తూ ఉసూరుమనిపిస్తూనే ఉంది. ధర బాగుందని రైతులు సంబరపడేలోపే ఉన్న పళంగా ధరలు పడిపోవడంతో కోలుకోలేని దెబ్బతీస్తోంది. తాజాగా టమాటా ధర భారీగా పతనమైంది. టమాటా రేట్లు భారీగా పడిపోయాయి. వ్యాపారులకు కిలోకు ₹4 కూడా పెట్టడం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్లో 25 కిలోల టమాటా బాక్స్కు ధర ₹100 పడుతోంది. అంటే ఇంచుమించుగా కిలో టమాటా ₹4కే ధర పలుకుతోంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా దిగుబడులు వస్తుంటే కిలోకి ₹5 కూడా రాకపోవడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. ఇటు ఏపీ రైతు మార్కెట్లో కూడా కిలో ₹10కి మించి రేట్లు అయితే లేవు. మంచి టమాటాలే కిలో ₹10కి ఇస్తున్నారు. అంటే ఈ లెక్కన హోల్సేల్లో రైతులు కొనాలి అంటే కనుక కిలోకి ₹4-5 మించి రైతులకు గిట్టుబాటు అవటం లేదు. కూలీలతో తెంపించి తీసుకువెళ్తే ఇటు కూలీ పైసలు అటు కిరాయి కూడా మీద పడుతుండటంతో టమాటాలను తోటల్లోనే వదిలేస్తున్నారు రైతులు. కొందరు పశువులకు మేతగా వేస్తున్నారు. మరి కొందరు ఫ్రీగా పంచుతున్నారని సమాచారం. వేలకు వేలు పెట్టుబడి పెట్టి టమాటా తోటలు సాగు చేస్తామని తీరా రేటు పడిపోవడంతో పెట్టుబడిదారులు మునుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట కూరగాయల మార్కెట్లో ₹4కి ధర ఉండడంతో రైతులకు నష్టాలు వస్తున్నాయి. అయితే ఇలాంటప్పుడు పచ్చళ్ళ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న రైతుల ధర కాస్త మంచి ధర ఇచ్చి మంచివి కొనుక్కున్నట్లయితే రైతులకి సాయం చేసినట్టు ఉంటుంది. మీకు తక్కువ ధరకే ఎక్కువ టమాటాలు అయితే వస్తాయి. ఇలాంటి వ్యాపారానికి అయితే కనుక ఈ సమయంలో కొనుక్కోవడం మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఎండాకాలం వచ్చేసింది కాబట్టి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, మేడ్చల్ జిల్లాల వ్యాప్తంగా కూరగాయలు పండిస్తున్నారు. సోమవారం నాడు చేవెళ్ల, శంకరపల్లి, శంషాబాద్ తదితర సంత కావడంతో పలు గ్రామాల రైతులు ఆటోలో టమాటాలు తీసుకొచ్చారు. వ్యాపారులు కొనేందుకు ముందుకు రాకపోవడంతో తిరిగి తీసుకెళ్లాక అక్కడే తెచ్చిన ఆటోలో ఉచితంగా టమాటాలు పంచిపెడుతున్నారు. మరికొందరు పారబోసేస్తున్నారు. దీంతో జనాలు టమాటా కోసం ఎగబడ్డారు. టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులకు నిరాశకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని, కూలీల ఖర్చులు కూడా చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులైతే వేడుకుంటున్నారు.